అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. రైస్లో చాలా రకాల వెరైటీ రెసిపీస్ ఉన్నాయన్నమాట. నేను ఇదివరకు పులావ్స్, బిర్యానీస్, వెరైటీ రైసెస్ అని చాలా రెసిపీస్ చేశాను. నేను కొన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూసి ట్రై చేయొచ్చు. ఇవాళ ఒక మంచి హెల్తీ కొత్తిమీర రైస్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. సో రండి, ఇది ఎలా చేయాలో మనం చూద్దాం. కొత్తిమీర రైస్ కోసం నేను 1 కప్ బాస్మతి బియ్యాన్ని వాడుతున్నాను. ఇవి 1/2 లీటర్ కప్. బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత బౌల్లో వేసి సరిపడా నీళ్లు పోసి కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నిండుగా నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి ఉడికించాలి. మీకు కావాలంటే బాస్మతి బియ్యానికి బదులు మామూలు బియ్యం కూడా వాడుకోవచ్చు. ఇదంతా పూర్తిగా ఉడికిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ చేయడానికి నేను కొన్ని పదార్థాలని రెడీ చేసి ఉంచాను. ఒక మిక్సర్ జార్లో ముందుగా కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు, 4 చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను. వీటికి బదులు మీరు మామూలు ఉల్లిపాయలని కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ 6-7 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఒక అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు, 3 టీ స్పూన్ల ఫ్రెష్గా తురిమిన పచ్చి కొబ్బరిని వేస్తున్నాను. ఇది ఆప్షనల్. చివరిగా ఇందులో కొన్ని నీళ్లు పోసి చిక్కటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. కొత్తిమీర రైస్కి కావాల్సిన మసాలా పేస్ట్ తయారైనట్టే. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ అంత నూనె కూడా వేస్తున్నాను. ఇందులో దాల్చిన చెక్క, లవంగలు, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఇందులో పొడవుగా తరిగిన 2 ఉల్లిపాయలు, చీల్చిన 3 పచ్చిమిరపకాయలను వేసి వేయించాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు వేస్తే సరిపోతుంది. ఇందులో చిన్నగా తరిగిన 2 మీడియం సైజ్ క్యారెట్లు, తరిగిన కొన్ని 5-6 బీన్స్, ఉడికించిన పచ్చి బఠానీలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఆప్షనల్. మీకు కావాలంటే ఇవేమీ లేకుండా ఉట్టి కొత్తిమీర పేస్ట్తో కూడా ఈ రైస్ని చేసుకోవచ్చు. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని వేయించాలి. 5 నిమిషాలు వేయిస్తే చాలు. కూరగాయలు కాస్త క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇందులో పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా ఎర్ర కారం వేయట్లేదు. నెక్స్ట్ ఇందులో రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేస్తున్నాను. అలానే మిక్సర్ జార్లో కొన్ని నీళ్లు పోసి మిగిలిన పేస్ట్ని తీస్తున్నాను. ఇదంతా కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. పచ్చిదనం పోయిన తర్వాత దీనిలో ఉడికించిన అన్నాన్ని వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కాకుండా బ్యాచెస్లో వేస్తే సరిగ్గా మిక్స్ అవుతుంది. కొద్దిగా వేసి కలిపిన తర్వాత మిగిలిన అన్నం వేసి జాగ్రత్తగా కలపాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలపాలి.
చివరిగా కొన్ని వేయించిన జీడిపప్పులతో గార్నిష్ చేస్తున్నాను. అంతే, కొత్తిమీర రైస్ని వేడివేడిగా రైతాతో వడియాలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ రైస్ని మంచి ఫ్రెష్ కొత్తిమీరతో చేస్తే దీని ఫ్లేవర్స్ అంత బాగుంటుందన్నమాట. కొంచెం వేడివేడిగా బాగా పక్కన అప్పడాలతో సర్వ్ చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మీరు లంచ్ కూడా సర్వ్ చేయొచ్చు, లేదా డిన్నర్ కూడా ఇది చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.